ఉదయాన్నే 6 గంటలకు స్టార్ట్ చేసిన పని మధ్యాహ్నం 3 గంటల వరకు గ్యాప్ లేకుండా చేస్తే ఫైనల్గా ఇప్పుడు అయ్యిందనమాట. ఉదయాన్నే గడప దగ్గర ముగ్గులతో స్టార్ట్ చేసి వంటగదిలో వంటలు ముగించేసి పూజ గదిలో పూజ కూడా చేసేసుకున్నాను. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత నీట్గా రెడీ అయిపోయి వచ్చిన పేరెంటాలు అందరి కోసం ప్రసాదాలన్నీ రెడీగా పెట్టాను. పలదానం అంతా రెడీగా పెట్టి ఈ మధ్యలోని వేరే వాళ్ళు పిలుస్తారు కదా పలదానం తీసుకోవడానికి, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వచ్చానమాట పేరెంటంకి. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ పూజ చేసుకుని మా పిల్లలిద్దరూ చక్కగా పాట కూడా పాడేస్తున్నారు. ఇంకా నేనైతే పేరెంటాలు అందరినీ కూడా ఈవినింగే పిలుస్తారనమాట. ఎందుకంటే మధ్యాహ్నం అందరూ హడావిడిగా ప్రసాదాలు వండుకోవడం పూజ చేసుకోవడం అంత హడావిడిగా ఉంటారు కదా, అంత హడావిడిలో పిలిచి వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఈవినింగ్ 6కి అలా పిలిచారనమాట. అప్పుడు నాకు ఫ్రీగా ఉంటుంది, వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది, కొంచెం మనశ్శాంతిగా వచ్చి వెళ్తారు కదా. అందుకని ఈవినింగ్ అందరిని పిలిచిన తర్వాత వాళ్ళకి కాళ్ళు నీట్గా పసుపు రాసి బొట్లు పెట్టేసి ప్రసాదం పెట్టి అప్పుడు పలదానం ఇచ్చి పంపించాను. ఇంక ఈ డే అంతా ఎలా జరిగింది అనేది నేనైతే ఒక పెద్ద వీడియో పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నేనైతే లింక్ కింద పెడతాను. ఇంక ఈ ఇయర్ శ్రావణ మాసంలో వరలక్ష్మి వారి పూజ ఇలా అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.